చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. చీపురుపల్లి నుంచి గంటా పోటీ చేయాలంటూ టీడీపీ హైకమాండ్ అంటుండగా గంటా శ్రీనివాసరావు భీమిలి టికెట్ను ఆశిస్తున్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీరాణి, కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ అధినేత చంద్రబాబుని ఆయన నివాసంలో కలిశారు. ఆయన ప్రస్తుతం ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఆయన చీపురుపల్లి, విజయనగరం జిల్లా చీపురుపల్లి స్థానానికి పోటీ చేయాలని అధిష్టాన వర్గం ఆదేశించింది. కానీ ఆయన గతంలో తాను పోటీ చేసిన భీమిల్లోనే పోటీ చేస్తానని ఆయన భీష్మించి కూర్చున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టాన వర్గం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో కూడా చీపురుపల్లిలో పోటీ చేయాలని చెప్తున్నారు. అయితే ఆల్టర్నేట్ గా కూడా కొన్ని రెండు నియోజకవర్గాలు కూడా ఆలోచన చేస్తున్నారు. మాడుగులా కావచ్చు, చోడవరం నియోజకవర్గాల్లో కూడా కొంత చర్చ జరుగుతుంది పార్టీలో. మొత్తం కూడా ఏదైతే గంటా వ్యవహారాన్ని ఈ రోజుతో క్లోజ్ చేయడానికి చంద్రబాబు ఆయన్ని పిలిపించారని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఎందుకంటే ఆయన బయటకు వచ్చాక అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన చీపురుపల్లిలో పోటీ చేయాల్సిందని అధిష్టాన వర్గం గట్టిగా ఆదేశిస్తుంది. ఇప్పటికే ఐవీఆర్ఎస్ సర్వే కూడా అక్కడ నిర్వహించారు. అక్కడ ఇప్పటి వరకే ఉన్న నాగార్జునకి అక్కడ ప్రజల నుంచి అనుకూలత రావటం లేదు. గంటా లాంటి ఏదైతే కొద్ది పేరున్న వ్యక్తి అక్కడ బొత్స మీద కనుక పోటీ చేస్తే అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఉందని పార్టీ అభిప్రాయపడుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆ ప్రతిపాదనలను గంటా ముందు పెట్టారు. కానీ గత 4 రోజుల నుంచి కూడా గంటా ఈ అంశానికి సంబంధించి మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. దాని ఏదైతే భీమిలి వైపు మొగ్గు చూపుతున్నారని, కానీ టీడీపీ అధిష్టాన వర్గం అక్కడ పోటీ చేయమని అడుగుతుందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే ఆయన చంద్రబాబుతో మాట్లాడుతున్నారు. మీడియా కూడా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ బయటకు వచ్చేటప్పుడు మాట్లాడతాను, ఇప్పుడు వరకైతే క్లారిటీ రాలేదు చీపురుపల్లి విషయంలో అని చెప్తున్నారు. ఏది ఏమైనా టీడీపీలో ఉమ్మడి విశాఖ కావచ్చు, ఉత్తరాంధ్రలో ఒక కీలక డెసిషన్ లాగా ఇది కనిపిస్తుంది. ఒకవేళ కనుక చీపురుపల్లిలో పోటీ చేయాల్సి వస్తే అక్కడ ఏదైతే బొత్స లాంటి గట్టి వ్యక్తి మీద గంటా పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఉత్తరాంధ్రలో కొంత ఆసక్తికర అంశంగా టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. ఏదేమైనా మరి కాసేపట్లో గంటా బయటకు వస్తారు. అప్పుడు మాత్రం తేలే అవకాశం ఉంది. చీపురుపల్లిలో గంటా పోటీ చేస్తారా లేదనే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ రవిచంద్.